హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు కేవలం టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన తారక్ క్రేజ్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. అందుకే RRR తర్వాత తారక్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2 భాగాలుగా రాబోతుండగా ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి స్టేజ్కు వచ్చింది. ఈ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరో సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అది కూడా బడా డైరెక్టర్ కాదట. ఓ యంగ్ డైరెక్టర్కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు, ఎలాంటి కథతో ఎన్టీఆర్ను ఒప్పించాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరంటే గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శౌర్యన్. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను తన కథతో మెప్పించినట్లు తెలుస్తుంది. శౌర్యన్ ఓ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ కథను తారక్కు వినిపించాడట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా కూడా 2 భాగాలుగా తెరకెక్కిస్తారట. ఇక పార్ట్ 1 షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని, అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్తో సినిమా పూర్తి అయ్యాక అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవ్వనుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాతో పాటు బాలీవుడ్లో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లోకి కూడా మొదటిసారి ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నారు. అందుకే ఈ 2 ప్రాజెక్టులతో పాటు నీల్తో డ్రాగన్ సినిమా కూడా పూర్తయిన తర్వాత శౌర్యంతో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. మరి శౌర్యంతో చేసే సినిమా 2026లో స్టార్ట్ అయ్యి 2028లో మొదటి పార్ట్, 2030లో సెకండ్ పార్ట్ రిలీజ్ కానున్నాయి. మరి ఇదండి ఈ సినిమా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.